హాయ్ ఫ్రెండ్స్ మనకు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ అయింది. సో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ యూపీఎస్సి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ముఖ్యంగా యూపీఎస్సి ద్వారా కండక్ట్ చేసేటటువంటి జాబ్స్ ఏంటంటే మనకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, అదేవిధంగా ఇండియన్ పోస్టల్ సర్వీసెస్, ఐటీ డిపార్ట్మెంట్, ఆడిట్ డిపార్ట్మెంట్, సో ఇలా చాలా రకాలైనటువంటి దాదాపు 30 రకాల డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తారు. సో ఇవన్నీ హై క్యాడర్ పోస్టులు అండి, ఇండియాలోనే హైయెస్ట్ పోస్టులు అనేవి చెప్పొచ్చు ఇవి. సో ఎవరైతే ఒక లీడర్ లేదా ఒక హోదా కావాలి అనుకున్న వాళ్ళకి సో ఇది నోటిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది చాలా కష్టం అనేది మనం చెప్పొచ్చు, కాకపోతే దీన్ని ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టారంటే మాత్రం లైఫ్ అనేది తిరుగు అనేది ఉండదు. ఓకే, సో మన సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025. సో మరి పూర్తి డీటెయిల్స్ చూద్దాం లేట్ చేయకుండా. సో డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో 25/5/2025. నోటిఫికేషన్ వచ్చేసి మనకి 22/1/2025 అయింది. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వన్ డే ఉంటుందండి. సో లాస్ట్ డేట్ ఆఫ్ రెసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ 11/2/2025 సాయంత్రం 6 గంటల వరకు అనేది ఉంటుంది. సో తర్వాత డౌన్లోడ్ నోటిఫికేషన్ ఇచ్చాడు కదా. సో మరి పూర్తి వివరాలు చూద్దాం. ఈ నోటీస్ చూసినట్లయితే మనకు సో ముఖ్యంగా యూపీఎస్సి అనేది కేవలం మనం డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఎం, అదేవిధంగా సో ఎవరైనా సరే డిగ్రీ పర్సెంటేజ్ అవసరం లేదు దీనికి క్వాలిఫై కావడానికి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనకు లాస్ట్ డేట్ చూసినట్లయితే 11/2/2025 వరకు అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఆల్రెడీ 22వ తారీఖు ఓపెన్ అయిపోయింది, 22/1/2025 ఓపెన్ అయింది. సో 11/2/2025 వరకు అనేది మనకు నోటిఫికేషన్ అనేది అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో మరి అప్లై చేసుకోవడానికి ఓటీపీ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కొన్ని డీటెయిల్స్ మాత్రం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో దీంతోపాటు మీరు సర్టిఫికేట్స్ అనేది మీరు ల్యాప్టాప్లో చేసుకున్నా లేదా సిస్టమ్ సెంటర్కి నెట్ కేఫ్కి వెళ్ళి చేసుకున్నా ప్రాబ్లం అయితే లేదు. సో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, సో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ప్రతిదీ కూడా ప్రతి స్టెప్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాతనే అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మరి దీనికి చాలా టైం అనేది పడుతుంది. సో మీరు అప్లై చేసుకుంటారా లేకపోతే వేరే చోట ఫోన్లో అప్లై చేసుకుంటారా? ఫోన్లో అప్లై చేసుకోవడానికి అస్సలు కుదరదు ఓటీపీఆర్ చేసుకొని అప్లై చేయాలంటే. సో ఇది కాబట్టి దీని టైం అంతా స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి సిస్టమ్ ఉంటే లేదా ల్యాప్టాప్లో లేదా సో లేకపోతే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకోండి, క్లియర్గా అప్లై చేసుకోండి. 1కి 2 సార్లు మీరు చూసి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా లాస్ట్ డేట్ చూసినట్లయితే 11 ఫిబ్రవరి 2025 సాయంత్రం వరకు అనేది ఉంటుంది. ఓకే, సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అప్పుడు మనము సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా తీసుకుపోవాలి. సో 10th, ఇంటర్, డిగ్రీ, అదేవిధంగా ఇంతకుముందు సివిల్స్కి అప్లై చేసి ఉంటే సివిల్ సర్వీసెస్కి సో దాని యొక్క హాల్ టికెట్స్ ఖచ్చితంగా కావాలండి. సివిల్ సర్వీస్ ఎవరైతే రాశారో సో అది 1 టైం కావచ్చు, 2 టైమ్స్ కావచ్చు, 10 టైమ్స్ కావచ్చు. ఓకే, సో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా హాల్ టికెట్ నెంబర్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఎన్ని టైమ్స్ ఉంటాయనేది చూసినట్లయితే సో ఓసీ, బీసీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్సీ అభ్యర్థులకు 6 సార్లు మాత్రమే ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీలకు మాత్రం అన్లిమిటెడ్ అండి, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. సో కాబట్టి ప్రతిదీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని రాసుకుంటే బెటర్. ఓకే, సో కాబట్టి అప్లై చేసేటప్పుడే మీకు నాలెడ్జ్ ఉందా, మనం దీన్ని టచ్ చేయగలమా అని ఆలోచన ఉంటేనే ఈ యూపీఎస్సీని టచ్ చేయండి. ఓకే, సో మరి నెక్స్ట్ చూద్దాం. దీంట్లో పోస్టులు చూసినట్లయితే ఇందాక చెప్పాను కదా. సో ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, అదేవిధంగా ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్, సివిల్ అకౌంట్ సర్వీసెస్, సో కార్పొరేట్ లా అండ్ సర్వీసెస్, డిఫెన్స్ అకౌంట్స్ అండ్ డిఫెన్స్ ఎస్టేట్స్, ఐటీ సర్వీసెస్, పోస్టల్ సర్వీసెస్, పోస్టల్ అండ్ టెలికమ్యూనికేషన్, రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్, ట్రాఫిక్, రైల్వే మేనేజ్మెంట్, పర్సనల్ అకౌంట్స్, సో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్పిఎఫ్, కస్టమ్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సో రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ విధంగా చాలా రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు అనేది మనకు ఉన్నాయి. సో మీరు అప్లై చేసేటప్పుడే అప్లికేషన్తో పాటు సో ఈ ప్రియారిటీ కూడా అడుగుతున్నారు. సో టోటల్గా మన 23 డిపార్ట్మెంట్లు అనేవి ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్లు ఖచ్చితంగా మీరు ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటేనే మనం అప్లికేషన్ కరెక్ట్గా చేయగలిగిన వాళ్ళం అవుతాం. ఓకే, సో ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి. డిగ్రీ ఫైనల్ ఇయర్ పైన లేదా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ రిజల్ట్ వచ్చేటప్పటికి మీ రిజల్ట్ అనేది రావాల్సి ఉంటుంది. దాదాపుగా మనకు సో 5 నెలలు అంటే మే నెల 2025లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ అనేది. అంతలోపల మీ ఎగ్జామ్స్ అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే సో ఇది అప్రాక్సిమేట్గా ఎన్ని ఖాళీలు ఇచ్చారో చూసినట్లయితే మనకు 979 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో మరి
నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. సో లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఐడెంటిఫై సూటబుల్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీ. సో ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో సో వాళ్ళకి ఏ పోస్టులు సూటబుల్ అవుతాయి అనేది చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ మనకు ఏపీ తెలంగాణ చూసినట్లయితే హైదరాబాద్, అనంతపూర్, అదేవిధంగా విజయవాడ అనేది, తిరుపతి అనేది ఇవ్వడం, 4 సెంటర్లు అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు దగ్గర ఏ సెంటర్ ఉంటే ఆ సెంటర్ పెట్టుకోండి. సో ముందుగానే ఒక్క సెంటర్ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ సెంటర్ మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కడ కూడా ఒక సెంటర్ ఎక్స్ట్రా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఏ సెంటర్ పెట్టుకుంటే ఆ సెంటర్లోనే ఎగ్జామ్ వస్తుంది. ఓకే, ఎగ్జామ్ సెంటర్ అనేది పడుతుంది. సో అదేవిధంగా ప్రిలిమ్స్కి, మెయిన్స్కి సో సెంటర్స్ అనేది వేరే వేరే ఇచ్చారు. సో ప్రిలిమ్స్కి దగ్గర సంబంధించి పెట్టుకోవచ్చు. అదేవిధంగా మెయిన్స్కి చూసినట్లయితే మనకు సో ఇక్కడ విజయవాడ, అదేవిధంగా హైదరాబాదు పెట్టాడనమాట. ఈ రెండు మనకి ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఉన్నాయి. సో లేదంటే మీకు దగ్గర ఉంటే చెన్నై కానీ బెంగళూరు కానీ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక నెక్స్ట్ చూద్దాం. సో మనము ఎవరైతే సైన్స్ గ్రూప్ ఉన్నారో సైన్స్ గ్రూప్ వాళ్ళు ఐఎఫ్ఎస్కి కూడా పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ మీరు ఆర్ట్స్ గ్రూపు సంబంధించి లేదా కామర్స్ గ్రూప్ సంబంధించిన వాళ్ళైతే కేవలం సివిల్ సర్వీసెస్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సివిల్స్ ప్రిలిమినరీ ఉంటుంది. సో మెయిన్స్ ఉంటాయి. అదేవిధంగా కంపల్సరీగా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ వచ్చేసి ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మీరు అప్లై చేసేటప్పుడు ఆ ఇంటర్వ్యూ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఆ ఇంటర్వ్యూ తెలుగులో కావాలా, ఇంగ్లీష్లో కావాలా, లేదా అదర్ లాంగ్వేజెస్లో కావాలా అని చెప్పేసి కూడా అడుగుతున్నాడు. సో కాబట్టి మీరు కంపల్సరీగా మీరు ఏ లాంగ్వేజ్ కావాలనే చూస్ చేసుకోండి. ఓకే, సో అప్లై చేసేటప్పుడు 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, డిగ్రీ మార్క్ లిస్టు, క్యాస్ట్, ఆధార్ కార్డు, ఒక ఫోటో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు దగ్గర పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి ఎలిజిబిలిటీ ఏంటి? సో ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ లిమిట్ మినిమం 21 సంవత్సరాలు ఉన్నది. సో 32 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడొచ్చు మనము. సో 2 ఆగస్టు 1993 నుంచి 1 ఆగస్టు 2004 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా ద అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ అబౌవ్ విల్ బి రిలాక్సబుల్. సో మనకి 5 years అనేది ఎస్సీ ఎస్టీ కులాలకి ఇవ్వడం జరిగింది. ఓబీసీలకు 3 సంవత్సరాలు, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా మనకి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు ఎవరైనా సరే అప్లై చేసేటప్పుడు మీరు రిలాక్సేషన్ ఉందా చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏ క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆఫ్ ఎనీ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇన్ కార్పొరేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ ది సెంట్రల్ ఆర్ స్టేట్ లెజిస్లేటర్ ఆఫ్ ఇండియా. ఓకే, సో నెక్స్ట్ డిగ్రీ చేస్తే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒక నోట్ చూసినట్లయితే ఇక్కడ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ అట్ ఏ క్వాలిఫైయింగ్ examination the passing of which would render them educationally qualified for the commission's examination but have not been informed of the result. Also candidates who intended to appear at such a qualifying examination will also eligible for admission to written part of civil services examination. So 2005. However, all such candidates who are declared qualified by the commission for interview personality test will be required to produce proof of passing of requisiting qualifying examination within the time. ఓకే, సో కాబట్టి మనకి ఫైనల్ ఇయర్ వాళ్ళకి అని చెప్పాను కదా, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎప్పుడే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఉంటుందో ఆ ఇంటర్వ్యూ టైంకి అంతా మీ సర్టిఫికేట్స్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇప్పుడు జనవరి 2025లో నోటిఫికేషన్ ఇచ్చాడు. కాబట్టి మనకు దాదాపుగా 6 నెలల టైం అనేది ఉంటుంది. అంత లోపల మీరు కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా సివిల్ సర్వీసెస్ ఎన్నిసార్లు అటెంప్ట్ చేయాలి? సో ఇక్కడ అటెంప్ట్ చూసినట్లయితే మనకు కేటగిరీ వైజ్గా సో ఎస్సీ ఎస్టీకి అన్లిమిటెడ్ అండి, ఓబీసీకి 9 టైమ్స్ అని ఇచ్చాడు. సో పీడబ్ల్యూడీకి 9 టైమ్స్ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, అన్లిమిటెడ్ ఫర్ ఎస్సీ ఎస్టీ. ఓకే, సో కాబట్టి ఎంత జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఊరికే వదిలామా, అప్లై చేసుకున్నామా, పోయినామా, అటెంప్ట్ చేయలేదు అనుకోండి చాలా మీకు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిదీ కూడా అండి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఫీజు చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఉమెన్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన అభ్యర్థులు మాత్రము 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. సో ఇంకా దీనికి సంబంధించిన సిలబస్ అనేది మీకు కింద లింక్ ఇస్తాను. దీని పూర్తి లింక్ అనేది మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. కంపల్సరీగా మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే సో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్కి మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వాలి. ఆ నెంబర్లకి మీ ఓటీపీలు వస్తాయి. ఓటీపీలు ఎంటర్ చేసి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఫోన్ నెంబరు పోగొట్టుకున్నా లేదా మెయిల్ ఐడి పోగొట్టుకున్నా మీకు ప్రాబ్లం అనేది వస్తుంది లైఫ్లో. ఓకే, ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా చూసుకోండి. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ చూడొచ్చు సెక్షన్ 1 వచ్చేసి ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కంప్రైజెస్ ఆఫ్ 2
సక్సెసివ్ స్టేజెస్. సో ఫస్ట్ వచ్చేసి సివిల్స్ ప్రిలిమినరీ ఉంటుంది, సెకండ్ వచ్చేసి మెయిన్స్ అనేది ఉంటుంది. సో మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ సెలక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 2 పేపర్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్లో. సో టోటల్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాడు. సో మ్యాక్సిమం 400 మార్క్స్ అనేది ఉంటుంది. సెట్ ఆఫ్ సెక్షన్ ఏ, సెక్షన్ 2 అనమాట, సెక్షన్ ఏ ఆఫ్ సెక్షన్ 2. సో ద ఎగ్జామినేషన్ మీన్ టు సర్వ్ స్క్రీనింగ్ టెస్ట్ ఓన్లీ. ఓకే, సో కాబట్టి సివిల్ సర్వీసెస్ నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా మెయిన్స్ క్వాలిఫై అయినట్లుంటే పొరపాటే. సో కాబట్టి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఖచ్చితంగా మెయిన్స్కి అనేది ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో మీరు అప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాతనే మీకు జాబ్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో తర్వాత కాబట్టి మనకు ఎగ్జామ్ ఏంటి అనేది మనం చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ కంప్రైజెస్ 2 కంపల్సరీ పేపర్స్ 200 ఈచ్. సో ఓకే, ప్రిలిమ్స్ వచ్చేసి మనకు 200 మార్కులు అనేది ఉంటుంది, కంపల్సరీగా 2 పేపర్స్ అనేవి ఉంటాయి. సో బోత్ ద క్వశ్చన్ పేపర్స్ విల్ ఆల్సో బి ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఈచ్ విల్ బి ద 4 hours డ్యూరేషన్. ఓకే, 2 hours డ్యూరేషన్. So the general studies paper 2 of the civil service preliminary examination will be qualifying paper with minimum qualifying marks fixed 33%. Okay, so the question papers will be set of both English and Hindi. So details of the syllabi are indicated part A section 3. Okay, so examination mains వచ్చేసి మనకు సో పేపర్ ఏ, పేపర్ బి, అదేవిధంగా పేపర్ 2B కౌంటెడ్ ఫర్ మెరిట్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనము. సో ప్రిలిమ్స్ అనేది చూసినట్లయితే మనకు సో పేపర్ ఏలో వచ్చేసి వన్ ఆఫ్ ద ఇండియన్ లాంగ్వేజ్ టు బి సెలెక్టెడ్ బై ద క్యాండిడేట్ ఫ్రమ్ ద లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ ద ఇంగ్లీష్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో దానిపైన మీకు 300 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ పైన 300 మార్కులు. సో పేపర్ 2B కౌంటెడ్ ఫర్ మెరిట్ పరంగా చూసినట్లయితే ఒకటి పేపర్ 1A ఎస్ఏ, పేపర్ 1 వచ్చేసి ఎస్ఏ ఉంటుంది 250 మార్కులకి. జనరల్ స్టడీస్ అంటే ఇండియన్ హెరిటేజ్, కల్చర్, హిస్టరీ, జియోగ్రఫీ ఇవన్నిటిపైన మనకు 250 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3 జనరల్ స్టడీస్ వచ్చేసి మళ్ళీ 250 మార్కులు, జనరల్ స్టడీస్ 3 వచ్చేసి 250 మార్కులు, జనరల్ స్టడీస్ 4 250 మార్కులు. సో అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్ మనం ఏదైతే పెట్టుకుంటామో సో వాటికి 250 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 2 చూసినట్లయితే మళ్ళీ 250 మార్కులు. సో సబ్ టోటల్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ 1750 మార్కులకు ఉంటుంది, పర్సనాలిటీ టెస్ట్ 275 మార్కులకు ఉంటుంది. సో కాబట్టి టోటల్గా 2025 మార్కులకు అనేది మనము గుర్తుపెట్టుకొని చదవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ వచ్చేసి మనకి తెలుగులో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో మనకి ఎగ్జామ్ అనేది మేలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోండి. మాకు అప్లై చేసేటప్పుడు మాత్రము ఖచ్చితంగా 1కి 2 సార్లు చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఇంకా దీనికి సంబంధించిన సిలబస్ పేపరు అని మొత్తం నోటిఫికేషన్ అనేది ఈ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.